అంటే ఎనదర్ డౌట్ ఎకడమిక్ గా ఒక ఒక ప్రాబ్లమ్ పట్టుకొని తక్కువ కథంతా అల్లుకోవడమా, లేకపోతే కథని రాసుకుంటూ వెళ్తున్న దాంట్లో ఆ బ్లాక్ పెట్టుకోవడమా? ది మేజర్ పాయింట్ ఈస్ దట్ చైల్డ్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి సినిమా టేక్ ఆఫ్. అది వాట్ ఈస్ యువర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు దట్? అంటే ద జర్మినేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ హ్యాపెండ్ వేర్ మనం ఇన్ని రోజులు కూడా ఇద్దరు ఫస్ట్ పార్ట్ ఏమో ఇట్స్ అ క్రైమ్ కమిటెడ్ బై కామన్ పీపుల్ ఇన్ అ స్పర్ ఆఫ్ ద మూమెంట్, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అన్న దాని గురించి ఫస్ట్ పార్ట్ అయితే, ద సెకండ్ పార్ట్ వాజ్ అబౌట్ అ సీరియల్ కిల్లర్ who was committing murders in one specific method kada. The thought for the third part is, what if the investigator finds multiple murders happening in same way but committed by different people. ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉండాలి. అసలు ఆ కనెక్షన్ ఏంటి, అండ్ ఆ కనెక్షన్ ని ఏర్పరచడానికి ఒక టూల్ అనేది ఒక డార్క్ వెబ్ లాగా తీసుకొని ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ ద స్టోరీ. అసలు వీళ్ళందరూ ఎందుకు కలిసి ఉండొచ్చు అన్న ఒక ఊహాగానం నుంచి వచ్చిన rest of the script flow anta concept. The very beginning thought that I had for HIT3 when I started writing it is, okay, ఒకటే రకమైన మర్డర్లు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చేసింది వేరే వేరే వాళ్ళు అయితే అసలు వాళ్ళ మధ్య కనెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న థాట్ నుంచి స్టార్ట్ అయింది అంతా. దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇట్. ఇఫ్ దట్ వాస్ వాట్ యు వర్ ట్రైయింగ్ టు ఆస్క్. yes అంటే ముందు కథ అనుకుని రాసుకుంటూ వెళ్ళి బ్లాక్ ని ఎక్కడ గెయిన్ చేయాలి, బికాజ్ హీరో షుడ్ హ్యావ్ ఎ ఛాలెంజ్ కదా టు అచీవ్. అది అలా రాసుకుని వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ క్రియేట్ అయిందా, లేకపోతే ఆ బ్లాక్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత హీరో? సార్ అది ఇట్ వెరీ ఆర్గానికలీ ఫ్లూ లైక్ దట్. అంటే మనకి బిగినింగ్ లోనే మనం ఇట్లా ఉండాలని అనుకుని రాసింది కదా. ఈ క్రైమ్ ఇది అయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే ఆర్గానిక్ గా ఇట్ బికేమ్ అ సర్వైవల్ థ్రిల్లర్. సో అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ కనిపించింది. హ్యూజ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగే ఒక ఎపిసోడ్ నాకు కనిపించింది ఒక సగం స్క్రిప్ట్ లోకి వెళ్ళేటప్పటికే. వీ కెన్ గో, ఎందుకంటే అది ఏ పర్పస్ గురించి వీళ్ళందరూ కలుస్తున్నారు అని తెలిసినప్పుడు, ఒక 9 month old బేబీ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఎనీ లెవెల్ ఆఫ్ వైలెన్స్ కి వెళ్ళొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కథ రాస్తూ ఉన్నప్పుడు. ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇట్ కెన్ గో ఇన్ టు గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ స్కోప్ ఉంది దీనికి లాస్ట్ ఒక అరగంట 40 minutes ని. అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ I decided that it's a great opportunity to bring more audience into my theater. It became one of those points. ఎందుకంటే ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటే people are going to the theaters these days. For me, theatrical experience is everything. Why I'm making films is not to be sat in home and watched. These are films that communal గా అందరం కలిసి వచ్చి థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించే నా ఫిల్మ్ మేకింగ్ ఉండాలని నమ్మే మేకర్ నేను. సో అది అచీవ్ చేయడానికి గ్రేట్ ఆపర్చునిటీ కనిపించింది నాకు వెన్ యూ క్రియేట్ అ సెటప్ లైక్ దిస్. దట్ ఇస్ వై వి వెంట్ ఆల్ అవుట్ విత్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ, అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక, యాజ్ యూ సెడ్ నౌ, పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక ఓకే దిస్ కెన్ బి బ్లోన్ అప్ టు ఏ బిగ్గర్ డైమెన్షన్ త్రూ వైలెన్స్, త్రూ యాక్షన్ ఆర్ త్రూ సమ్ వాట్ ఎవర్. అది ఈజ్ ఇట్ పాసిబుల్ శైలేష్ రియల్లీ? ఆర్గానిక్ గా అయినప్పుడు ఇట్ క్యాన్ హ్యాపెన్ సార్. ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ గ్రేట్ టెక్నీషియన్స్, వెన్ యూ రైట్ ఇట్ and when you execute it in the most effective way, I think it can happen, some magic can happen akada anpichindi naku. That is why we got great technicians on board to create that seamless action experience. Meer ipudu last half an hour lo jarige fight sequences anni kuda they're very fresh for the Telugu screen. We approached it from that point. A kind of it's not a very ఒక మాస్ మసాలా ఫైట్ కూడా కాదు అది. యాక్చువల్లీ మీరు చూస్తే వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ విల్ బి దేర్. హీస్ డూయింగ్ బాక్సింగ్స్ అండ్ ఆల్. ద కైండ్ ఆఫ్ స్టాన్స్ హీ హ్యాస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. యూ డోంట్ గెట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అలాట్ దీస్ డేస్. వితౌట్ అలాంటిది క్రాక్ చేద్దాం, అలాంటి ఒక చాలా ఇంటర్నేషనల్ స్కేల్ ఉన్న ఒక యాక్షన్ క్రాక్ చేద్దాం అని వెళ్ళి చేసింది అది. ఓకే, బట్ నాకు దానిలో కనిపించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, అది నేను నానిని కూడా ప్రెస్ మీట్ లో అడిగా. బికాస్ హీఈస్ కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో. పక్కింటి అబ్బాయి ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించడం అన్నది, హౌ కుడ్ యూ రియల్లీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశా నేను. అది నేను పెద్దగా ఆలోచించలే, నానికి సూట్ అవుద్దా ఇవన్నీ ఆలోచించలేదు నేను. నాకు క్యారెక్టర్కి సూట్ అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ దాన్ని నమ్ముతారని నమ్మా. వాట్ ఎవర్ సినిమాలో ఒక 2 గంటల సేపు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ డెవలప్ చేసామో, ఆ క్యారెక్టర్ గనక ఆ ప్లేస్ లో అంత వైలెంట్ అవ్వాలి అని ఆడియన్స్ ఆర్గానిక్ గా నమ్మితే ద ఎపిసోడ్ విల్ వర్కౌట్ అవుతుంది. ద ఎపిసోడ్ విల్
go. గెట్ జస్టిఫైడ్. Absolutely, that's what I believed, and I went all out because I also had fun writing it because I love my guy so much, like, you know, my association with Nani. ఎస్ అండి. I went all out. I was like, let him be the most violent guy. If we decide that he's going to be violent, let's go all out, all guns blazing is what the idea was. బా సంథింగ్, ఎందుకంటే వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆ Yeah. క్లైమాక్స్ నాకు ఒక్కసారి. యాక్చువల్లీ నాని సార్ ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉండడం వల్ల I know his body language. He's a very agile person. ఎస్. He moves very fast. నేను చూసున్నా ఆయన ఇంతకు ముందు యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు కానీ ఆయన ఈజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ I know he's an extremely agile, extremely fit guy. So and he's in his prime right now. Right. He's like in his prime body condition లో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి, because he's in his, like, you know, in his just entering into his 40s, no, around like he's 41 something. ఎస్. Now I know his fitness is at the prime. I know his body moves the fastest right now, and he also has that maturity in him that, you know, that will make people believe that ఏదో చిన్న కుర్రాడెళ్ళి కొట్టినట్టు ఉండదు. You know that is a matured guy. I know everything that is required to come across as a guy who can pull off great action ఇప్పుడు నాని సార్ లో ఉందని గట్టిగా నమ్మా నేను. అండ్ హీ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండి. యాక్చువల్లీ హిస్ యాక్షన్ సెన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ హావ్ సీన్ హిమ్ డూ యాక్షన్. క్రేజీ ఎజిలిటీ ఉంది బాడీలో. ఓకే. లాంగ్ షాట్స్, మోస్ట్ డిఫికల్ట్ యాక్షన్ షాట్స్ అంతా సునాయాసంగా చేస్తారు ఆయన. ఓ. ఐ టోటలీ vote for Nani being full on action. So అదే yeah. కంప్లీట్ వాడకం అంటే ఏంటో చూపించావు Yeah, అంటే కంప్లీట్ గా నానిని. Yeah, absolutely. I think it all comes from getting great action choreographers also on board. Getting somebody like Lee Whitaker to handle the last 40 minutes of, in fact, a palace లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం యాక్షన్ అంతా కూడా Lee Whitaker అని, he's from Albuquerque. He's a great technician. He came in and designed all that action, meticulously planned action. అది every move was recorded before, checked, you know, how it works. మొత్తం అందరు ఫైటర్స్ తో ఆయన ఇప్పుడు మీరు ఆ హాఫ్ అన్ అవర్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ మొత్తం నా దగ్గర ప్రీవ్యూస్ ఉంది. ఎవ్రీ సింగిల్ moment of that fight was designed, shot, scored. We looked at it on the screen. We know it's going to work, and then only we went and achieved it. It was not something trial and error method lo చేసింది కాదు. Everything it was a sequence that was shot for about 22-23 days. For that we did a 15-day previews before the shoot even started. 15 రోజులు దాని మీద ప్రీవ్యూస్ చేసాం. Yeah, so every camera move was already planned, already shot once and checked. Yeah, all the fighters knew what they were doing. That's why the action was very realistic. You will see that. In fact, అమ్మాయి చేసే యాక్షన్ కూడా నిధి అమ్మాయి పేరు. Yes. That girl also came down and you know, practiced it. All my female actors who did all the action also practiced their rehearsals. Extreme amount of rehearsals జరిగినాయి. Okay. So that is why you feel that it is a very well choreographed action. ఈ పూర్వంలాగా సెట్ కొచ్చి చేసేస్తా ఉంటే కుదిరేటట్టుగా లేదు కదా. Also it is also because if you want to strive for excellence, ఆ ఎఫర్ట్ మన సైడ్ నుంచి పెట్టకపోతే ఎక్సలెన్స్ రాదుగా. అవును, అది యాక్టర్స్ కూడా రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. అవుతున్నారు. I think Nani must be the torch bearer for that. Absolutely. కదా. Works very hard, sir. Really. అంటే ఆయన వెళ్ళిపోయిన స్టేజ్ లో కూడా అంత మనిషి అంత కష్టపడాలి అన్నది ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ when you work with him. Yeah. What is the best thing that you love in him? Because you are a close associate. ఆయనకు సినిమా తప్ప వేరే ఏం మాట్లాడాడు సార్. నేను ఎప్పుడు ఆయన దగ్గర వేరే ఇతర విషయాలు మాట్లాడిందే లేదు నేను. యాక్చువల్లీ ఆయన ఇంకొకరితో మాట్లాడడం కూడా విన్నది లేదు. ఎప్పుడు ఏదో ఒక నెట్ఫ్లిక్స్ లో షో గురించి మాట్లాడతారు, లేకపోతే ఏదో గొప్ప సీన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడతారు, లేకపోతే మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. సంథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ సినిమా ఫర్ హిమ్. ఐ హావ్ నాట్ సీన్ హిమ్, అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, ఐ హావ్ నాట్ హర్డ్ హిమ్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ సినిమా. దట్ ఈస్, ఐ థింక్ దట్ ఓన్లీ కమ్స్ బికాస్ ఆ సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ వల్లనే అది పాసిబుల్. ఆయన లైఫ్ స్టైల్ సినిమానే, హిస్ వే ఆఫ్ లివింగ్ ఇస్ సినిమా. దట్ ఇస్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. యా, మీ సినిమా లవర్స్ కి మీకు బాగా అడ్వాంటేజ్ కదా అది. అబ్సల్యూట్లీ, వెన్ యు ఆర్ అరౌండ్ హిమ్ యు ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్. దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ నాని బ్రో. యా. ఎస్, మీరు వెళ్ళి ఏదో కథ చెప్దాం అనుకుంటే ఏదో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటారు, అసలు యూ విల్ గెట్ టోటల్లీ లాస్ట్. అసలు ఆయన అట్లా ఉండనే ఉండదు ఆయనతో. అంటే అదే చెప్తున్నా కదా, వేరే విషయం మాట్లాడినట్లే గుర్తులేదు నాకు. నేను ఎప్పుడు నాని అని కలిసిన ద డిస్కషన్ ఇస్ ఓన్లీ అబౌట్ సినిమా, సమ్ స్క్రిప్ట్, సమ్ ఎక్కడో ఏదో సినిమా, ఏదో ఇంటర్నేషనల్ సినిమా చూసుంటారు ఆయన, దాని గురించి మాట్లాడతారు, దాంట్లో గ్రేట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.